श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई
साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 23వ అధ్యాయం నిన్నటి తరువాయి. భట్టు పైకెక్కవద్దు అన్న బాబా మాటల ప్రతాపం ఏమిటో బాబా మాధవరావుకు చూపించారా? లేదు, ఆ మాటలు మాధవరావును ఉద్దేశించినవి కావు. అవి పాము కాటుతో ఎక్కే విషానికి కఠిన ఆజ్ఞ. ఎక్కావంటే ఖబర్దార్ అన్న సాయి నోటి నుంచి వచ్చిన ఈ తీవ్రమైన ఆజ్ఞను విని విషం పైకెక్కటం ఆగిపోయింది. అది ఆ తర్వాత పైకెక్కలేదు. అంతేకాదు, పో, వెళ్ళిపో, కిందికి దిగు అన్నవి పంచాక్షరీలు. సాయి పంచాక్షరి మంత్రంతో ఆ విషయం వెంటనే క్రిందికి దిగిపోయింది. లోకంలో వాడుకలో ఉన్న మాంత్రిక లేదా పంచాక్షరి అంటే భూత పిశాచాలను పోగొట్టడం కోసం పంచాక్షరి మంత్రాన్ని ఉపయోగించేవాళ్ళు అవసరమైన ఇతర సాధనలతో పని లేకుండా భక్తులను రక్షించే సాయి వాళ్ళ సంకటాలను నానా పద్ధతుల్లో నివారించేవారు. ఏ మంత్రము ఉచ్చరించనూ లేదు.
బియ్యాన్ని నీటిని మంత్రించడం లేదు, నీరు చిలకరించలేదు. అయినప్పటికీ విషం ఎలా దిగిపోయింది? మహాత్ముని నోటి నుంచి బయటకు వచ్చిన కేవల శబ్దాలతో మాధవరావుకి బాగా తగ్గిపోయింది. ఇది చమత్కారం కాదా? మహాత్ముల కృపకి అంతు లేదు. గత అధ్యాయంలో సూచించబడిన రసభరితమైన అద్భుతమైన కథను ఇప్పుడు శ్రోతలు చక్కగా శ్రద్ధ పెట్టి మొదటి నుంచి చివరి వరకు వినండి. గడిచిన అధ్యాయంలో వర్ణించిన కథ కన్నా ఈ కథ విశేషమైనది. సాయిబాబా లీలల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ రసభరితమైన కథ విన్న తరువాత గురువు మాటలు మనసుపై కలిగించే ప్రభావం దృఢంగా ఉంటుంది. మంచి చెడు కర్మలు చేయటం లేదా ఏ రకమైన కర్మలు చేయకుండా హాయిగా ఉండడం, వీటన్నిటిలోనూ ఉండే కర్తృత్వం నశించిపోయి గురు చరణాల్లో శ్రద్ధ కలుగుతుంది. మాయను నశింపజేసుకోవడానికి అత్యంత సులభమైన ఉపాయం హృదయంలో సాయి చరణాలను ధ్యానించడమే. ఇదే సంసారాన్ని తరించడానికి ఉపాయం. సంసార భయం చాలా గొప్పది. ఈ బాధాకరమైన విషయం మాయ వల్లే ఉత్పన్నమవుతుంది. సాయిబాబా కథను వినటంతో అది చిన్నాభిన్నమైపోయి శాశ్వతానందం ప్రాప్తిస్తుంది. ఓసారి షిరిడిలో కలరా వ్యాపించింది. గ్రామస్తుల మనసులో భయం వేసింది. దండోరా వేసి గ్రామంలోని రహదారులన్నీ మూసివేశారు. కలరా బాగా వ్యాపించిపోయింది. గ్రామస్తులు చాలా భయపడ్డారు. ఇతర గ్రామాలకు చెందిన గ్రామస్తులు గ్రామంలోకి రాకూడదని సమస్త పనులు, వ్యాపారాలు ఆపేశారు. కలరా సమస్య పోనంత వరకు ఎవరు గ్రామంలో మేకను కోయకూడదని, గ్రామ సరిహద్దులు దాటి గ్రామంలోకి ఏ బండిని రానియకూడదని, అలా ఆ నియమాలను అందరూ పాటించసాగారు. గ్రామస్తులకు దేవతల పట్ల ఉన్న అమాయక విశ్వాసం బాబా మనసుకి అసలు నచ్చలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇది మిథ్యా కల్పన, ఇది నిజంగా లోకుల అజ్ఞానమే. అక్కడ గ్రామస్తులు ఆ నియమాన్ని కఠినంగా అమలుపరచడం, ఇక్కడ బాబా దాన్ని ఉల్లంఘించడం ఎలా జరిగిందో ఆధారపూర్వకంగా వినండి. గ్రామ పంచాయతీ వారి ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు పూర్తిగా పాటించారు. నియమాన్ని ఏమాత్రం భంగం చేసినా దానికి పరిహారం చెల్లించి విడుదల కావాలి. బాబాకి దండన గురించి భయం లేదు. ఆయన సర్వదా నిశ్చయంగా ఉండేవారు. హరిచరణాల్లో మనసుని లయం చేసిన ఆయన్ని జయించడం కష్టం. ఆయన కలికాలాన్ని కూడా జయించారు. ఒకసారి బయటి గ్రామం నుంచి కట్టెలతో నిండి ఉన్న ఓ బండి గ్రామ సరిహద్దు వద్దకు వచ్చింది. దాంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉత్పన్నమైంది. గ్రామస్తులు తమలో తాము దెబ్బలాడుకోసాగారు. వంట చేసుకోవడానికి అక్కడ కట్టెలకు కరువు ఏర్పడిందని గ్రామస్తుల మనసుకు బాగా తెలుసు. అయినా నియమాన్ని ఉల్లంఘించడం మంచి పని కాదని వారందరూ తికమక పడసాగారు. బండి వారి వద్దకు వెళ్ళి బండిని వెనక్కి తిప్పబోయారు. ఈ విషయం బాబాకు తెలిసి ఆయన అక్కడికి వచ్చారు. తాము బండి ముందు నిలబడిపోయారు. బండి వానికి ధైర్యం వచ్చింది. గ్రామస్తుల పట్టుదల సరిపోయింది. బండిని గ్రామ సరిహద్దులోకి తెచ్చారు. అక్కడి నుంచి బాబా దాన్ని సభా మండపం వరకు తెప్పించి బండిని ఖాళీ చేయించారు. ఇంత జరుగుతున్నా ఎవరి నోటి నుండి ఒక్క మాటైనా బయటకు రాలేదు. అది గ్రీష్మం కానీ, శరత్కాలం కానీ, హేమంతకాలం కానీ, వర్షాకాలం కానీ బాబా పవిత్ర ధుని హోమం అహోరాత్రులు వెలుగుతూనే ఉండేది. ఏమిటి బాబా పెట్టుకున్న ఈ విచిత్ర నియమం? అగ్నిహోత్రి ఉదయం, సాయంత్రం శాస్త్రోక్త విధితో హోమం చేసి అగ్నిని నిరంతరం రక్షించే నియమాన్ని పాటించే బ్రాహ్మణుడు. అగ్నిహోత్ర నియమం ఎలా ఉంటుందో బాబా పవిత్ర దుని అలా అహోరాత్రులు మండుతూ ఉండేది. కేవలం ఆ దునిని వెలిగించడానికి కట్టెల మోపును కొని సభామండపం గోడ దగ్గర కుప్పపోసి బండిని ఖాళీ చేయించేవారు. సంత రోజున బాబా గొప్ప ఆలోచనలతో కట్టెల మోపులను పోగు చేసి ఉంచేవారు. ఇరుగు పొరుగు వారి కళ్ళన్నీ వాటిపైనే ఉండేవి. తమకు లాభం ఉన్న చోట నిర్లక్ష్యాన్ని లేదా అమాయకత్వాన్ని ఎవరూ కొంచెం కూడా చూపించరు. స్వార్థపరులైన లోకులు మొదటే బాధాకరంగా ఉంటారు. సభా మండపానికి తలుపులు లేవు. అందువల్ల వారికి బాగా అవకాశం లభించేది. అలా కట్టెలతో అవసరం ఉన్న వాళ్ళకి, దొంగలకి కూడా సమానమైన లాభం కలిగేది. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి గొప్పతనాన్ని ఎలా వర్ణించారు? బయటికి చూడడానికి ఆయన భయం కలిగించేలా లేదా కఠినంగా కనిపించినప్పటికీ ఆంతర్యంలో ఆయన ఎంతో మృదువుగా, ప్రశాంతంగా ఉండేవారు. వారి గొప్పతనానికి పరిమితి లేదు. వాణి తన అనుభవాన్ని వదిలేసి నమ్రతతో ఆయన చరణాలకు వందనం చేసినప్పుడే ఆ గొప్పతనాన్ని వర్ణించగలుగుతుంది.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। విశ్వంభరుడు అంటే సర్వవ్యాపకంగా ఉండే పరమేశ్వరుడు సకల చరాచర వస్తువుల్లో వ్యాపించి ఉంటాడు. ఆయన్ని సదా సర్వదా గుర్తుపెట్టుకునేవారు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు. స్వయంగా పరమాత్ముడు సకల సృష్టిలో అన్ని దిశల్లోనూ వెనుక ముందు పూర్తిగా నిండి ఉన్నాడు. అది తెలిసినందువల్ల ఎవరినైనా వక్ర దృష్టితో చూడటం ఆయనకి ఎంతో కష్టంగా అయ్యేది. దేహంలో పూర్ణ వైరాగ్యం ఉన్నప్పటికీ లోకంలో ఆదర్శం నెలకొల్పటం కోసం శరణ వచ్చిన వారికి శిక్షణ ఇవ్వటానికి ఆయన సామాన్య సంసారాల వలె వ్యవహరించేవారు. ఈ మహాపురుషుడు ఎంతటి వినమ్రతతో ఉండేవారో వింటే మనసుకి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. భక్తులపైన ఆయనకున్న ప్రేమ మనకు కనిపిస్తుంది. అవతారాన్ని ధరించటం సార్థకం అనిపిస్తుంది. ఆయన హృదయంలో పేదల కోసం దుఃఖము, అసమానమైన వాత్సల్యము తొణికిసలాడుతూ ఉండేవి. ఆయనకి తమను తాము తక్కువ చేసుకోవటం ఎంతో ఇష్టం. దీనికి పుష్టినివ్వటం కోసం కోట్లాను కోట్ల సంగతులు చెప్పవచ్చు. ఆయన ఎన్నడూ ఉపవాసము తపవాసం చేయలేదు. హఠయోగంలోని కష్టాలతో సాధన చేయలేదు. ఆయనకి నూనె, మసాలా, చక్కెర, ఉప్పు ఇత్యాది ఉత్తేజకరమైన పదార్థాలపై కోరిక ఉండేది కాదు. అన్నం కూడా ఆయన స్వల్పంగా తినేవారు. నిర్దేశించుకున్న ఇళ్లకు వెళ్ళి సద్దివో ఎండువో రొట్టెలను అడుక్కునేవారు. అదే ఆయన నియమానుసారం చేసే భిక్ష లేదా మధుకరి. జీవహు ఇష్టమైన కోరికలను ఎప్పుడూ తీర్చేవారు కాదు. తినే విషయంలో కూడా రుచిని ఆయన ముద్దు చేసేవారు కాదు. మధురంగా ఉండే కమ్మటి పిండి వంటలను ఆయన ఎన్నడూ ఆశించేవారు కాదు. లభించినా మంచిదే, లభించకపోయినా మంచిదే. భిక్షగా ఎంతో పాడైపోయిన ఆహార పదార్థాలు లభించినప్పటికీ ఆయన వాటిని తిరస్కరించేవారు కాదు. ఆ ప్రకారంగా ఉదార నిర్వహణ చేసి జ్ఞానమోక్షాలకి సాధనమైన తమ శరీరాన్ని రక్షిస్తుండేవారు. వారికి ఎలాంటి అభిమానము లేదా అహంకారము లేదు. ఆత్మశాంతియే ఆయనకు అలంకారము. ఆయనకి మెడలో మాల వేయటాలు, నుదుటికి చంద్రం బొట్టు పెట్టడాలు, దేహానికి భస్మం అద్దటాలతో అవసరమేమిటి? శ్రీ సాయిబాబా పూర్ణ బ్రహ్మే. ముఖ్యంగా భక్తిరసంతో పరిపూర్ణంగా ఉండే ఈ ఆఖ్యానం అత్యంత పవిత్రము. దీన్ని శ్రద్ధతో వినే శ్రోతలకు సంసారం పట్ల లక్ష్యము అస్తమిస్తుంది. అలా శ్రద్ధ, అమాయక వృత్తి పెరుగుతున్న కొద్దీ సాయి భాండాగారం వారికి తెరుచుకుంటుంది. ఊరికే కుతర్కం చేసేవారికి అది తెలియదు. అమాయకులైన భక్తులు ప్రేమతో దాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు తర్వాత కథను ఏకాగ్ర చిత్తంతో వింటే పరవళ్ళ తొక్కే ప్రేమ ఉప్పొంగి కళ్ళల్లో సుళ్ళు తిరిగిన ఆనందాశ్రువులు వరదలై ప్రవహిస్తాయి. చాతుర్యంతో కూడిన బాబా మార్గం ఎంతో గొప్పది. ఆయన యుక్తి ఎంత గొప్పది. వీటన్నిటి మర్మం అనన్య భక్తులకు పదే పదే అనుభవపూర్వకంగా తెలియబడుతుంది. ఈ సాయి చరిత్ర అనే అమృతాన్ని శ్రద్ధగా ఆదరపూర్వకంగా సేవించాలి. గురుచరణాల్లో మనసుని కథ వైపు శ్రద్ధని పెట్టాలి. ఈ కథ అంటే గత కథలో లభించినటువంటి అత్యంత ఉత్కృష్టమైన మధురమైన భోజనము. దాన్ని సేవించేటప్పుడు శ్రోతలు హడావుడి పడకూడదు. ప్రతి ఒక్క పదంలోని ఉత్కృష్టతని, నవీనతని
మనసారా కడుపు నిండా అనుభూతి చెందాలి. సరే, ఇప్పుడు బండి కథ అయిపోయింది. దానికన్నా కూడా మేక మేక గురించిన కథ ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని వింటే శ్రోతల మనసులకి ఆశ్చర్యం కలుగుతుంది. గురుభక్తులకి ఆనందం కలుగుతుంది. ఒకసారి ఒక గమ్మత్తైన సంగతి జరిగింది. ఎవరో కాని ఒక మేకను తెచ్చారు. అదెంతో బలహీనంగా ఉండి చనిపోవటానికి సిద్ధంగా ఉంది. దాన్ని చూడటానికి జనులు పోగయ్యారు. దానికెవరూ యజమాని లేరు. దాన్ని సాయి తల్లి రక్షిస్తుంది. కృంగి కుసించిపోయిన వారు, నిరాధారంగా ఉండేవారు, దుఃఖంతో బాధపడేవారు ఆ మసీదులో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చేవారు. అప్పుడు ఆ దగ్గరలో బడై బాబా ఉన్నాడు. అతనితో బాబా ఇలా అన్నారు, దీన్ని బలివ్వు. ఒక్క దెబ్బతో దీన్ని చంపేయి. ఈ బడే బాబాకి ఎంత ప్రాముఖ్యతని. అతను బాబాకు కుడివైపు కూర్చునేవాడు. అతను చిలిం పీల్చిన తర్వాతే బాబా చిలిం పీల్చేవారు. అతను లేకపోతే బాబా ఏ పని చేసేవారు కాదు. అతను ముద్దెత్తకుండా బాబా అన్నం నోట పెట్టేవారు కాదు. ఒకసారి దీపావళి లాంటి పండుగేదో వచ్చింది. పిండి వంటలన్నీ వడ్డించి పళ్ళాలు సిద్ధమైనాయి. భోజనం చేసేవారు పంక్తిలో తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. బడే బాబా ఎందుకో అలిగి వెళ్ళిపోయాడు. బడే బాబా పంక్తిలో లేకపోతే సాయిబాబా నోట ముద్ద పెట్టరు. బాబాయే తినకపోతే మరి ఇక ఇతరులు మాత్రం ఎలా తింటారు? అందుకని అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. అప్పుడు భక్తులు ఎక్కడి నుంచో బడే బాబాను వెతికి పట్టుకొచ్చి పంక్తిలో కూర్చోబెట్టారు. అప్పుడే బాబా అన్నం తినటం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు జరుగుతున్న కథను వదిలేసి బడే బాబా గురించిన కొంచెం సమాచారాన్ని శ్రోతలకు వినిపించాలనిపించింది. విషయాంతరం చేసే అసంబద్ధమైన కథ అని ఎవరు అనుకోకండి. బడే బాబా సాయిబాబాకి భోజన సమయంలో అతిథి. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం సమయానికి కింద సభా మండపంలో బాబా పిలుపు కోసం చెవులు రిక్కించి ఎదురు చూస్తూ కూర్చుని ఉండేవారు. మసీదులో భోజనానికి రెండు వైపులా 2 పంక్తులుండేవి. సాయిబాబా మధ్య భాగంలో కూర్చుని ఉండేవారు. బాబాకి ఎడం వైపున బడే బాబా స్థానం ఖాళీగా ఉండేది. పళ్ళాల్లో నైవేద్యాలన్నీ వడ్డించాక ఆ పళ్ళాల పంక్తిలో పెట్టాక అందరూ భోజనాలు చేసేవారు. అంతా తమ తమ స్థానాల్లో కూర్చున్నాక భోజనం సమయం అయిందని బాబా స్వయంగా పెద్ద గొంతుకుతో అత్యంత ఆదరంగా బడేమియా అని కేక వేసేవారు. బడే బాబా చటుక్కున నమస్కరించి మసీద్ పైకి వచ్చేవాడు. నిష్కారణంగా అన్నం మీద అలిగే వాళ్ళని ఎలా ఆదరించటం? అన్నాన్ని అవమానించే వాళ్ళకి ఇంత గొప్ప ప్రాముఖ్యత ఎందుకు? అయితే ఈ రీతి రివాజాలన్నీ లోకులకు ఆదర్శం కోసం బాబా స్వయంగా ఆచరించి చూపేవారు. అతిథిని పంక్తిలో కూర్చోబెట్టకుండా అన్నం తినటం యోగ్యం కాదు. గృహస్థుల కోసం భక్తుల సంకటాలను దూరం చేయగల శాస్త్రాలు పెట్టిన ఈ నియమాన్ని బాబా ఎన్నడూ ఉల్లంఘించకుండా స్వయంగా పాటించేవారు. అతిథి సత్కారం చేయటంతో కోరుకున్న లాభం కలుగుతుంది. ఆ ప్రియమైన అనార్థాలు నశిస్తాయి. అలా చేయకపోతే తప్పకుండా భయంకరమైన సందర్భాలు వస్తాయి. కనుక తెలివిగలవారు అతిథులను పూజిస్తారు. అతిథులు భోజనం చేయకపోతే పశువులు, పుత్రులు, ధాన్యము ఇవన్నీ నశిస్తాయి. అతిథికి ఒకవేళ ఉపవాసం చేయవలసిన పరిస్థితి వస్తే అది అనార్థాన్ని ఆహ్వానించినట్లే. బడే బాబాకి ప్రతిరోజు సాయి సమర్థులు 50 రూపాయలు ఇస్తుండేవారు. వీడ్కోలిస్తూ స్వయంగా ఒక 100 అడుగులు అతనితో పాటు నడిచేవారు. తైత్తిరీయోపనిషత్తు 1వ వల్లి 11వ అనువాక్యం చూడండి. అతిథి దేవో భవ అంటే అతిథిని దైవంగా భావించాలి. మేకను చంపటానికి బడే బాబా వచ్చినప్పుడు అనవసరంగా దీన్ని ఎలా కోసేయాలని అతని నోటి వెంట సబబు అయిన మాట బయటకు వచ్చింది. మాధవరావు అప్పుడక్కడే ఉన్నాడు. అప్పుడు బాబా అతన్ని ఇలా ఆజ్ఞాపించారు, శ్యామ,
నువ్వైనా వెళ్ళి కత్తి తీసుకురా. మేకనిప్పుడు మనం కోద్దాం. విశ్వసనీయమైన మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణమాయి వద్దకు పోయి అతని కత్తి తెచ్చాడు. బాబా ముందు పెట్టాడు. ఆ కత్తి తేవటానికి మాధవరావుకి ఎంతో బాధ కలిగినప్పటికీ అతనిచే ఆ కత్తి తెప్పించకుండా ఉండాలని బాబా మనసు కనిపించలేదు. ఇంతలో ఆ కపురు రాధాకృష్ణమాయి చెవిని పడింది. ఆమె మనసులో దయ కలిగి కత్తిని తిరిగి వెనక్కి తెప్పించేసుకుంది. తర్వాత మాధవరావు మరో కత్తిని తీసుకురావటానికి వెళ్ళాడు. కానీ అతను తన చేత్తో ఆ మేక హత్య చేయబడుతుందని అక్కడే వాడాలోనే కూర్చుండిపోయాడు. ఇప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ మనసుని పరీక్షించాలని బాబా అతన్ని ఎలా ఆజ్ఞాపించారు? నీవు వెళ్ళు, మేకను కోయటానికి కత్తి తీసుకురా. వేదన వేదన నుంచి దాన్ని విడిపించు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాబూజీ की जय. కాకాసాహెబ్ దీక్షిత్ ఎంతో మేలిమి వన్నెగల బంగారం. అది బాబాకు తెలిసినప్పటికీ దాన్ని పుటం పెట్టకపోతే అంటే ఎర్రగా అయ్యే వరకు వేడి చేసి దాన్ని పరీక్షించకపోతే జనుల కళ్ళకి తృప్తి కలుగదు. బంగారం మేలిమిదో లేక కల్తీదో, అంటే స్వల్ప ధర గల ధాతువు కలిపిన గీటు రాయిపై పరీక్షించకుండా అది మేలిమి అని లోకులు విశ్వసించరు. వజ్రం వైభవాన్ని ప్రాప్తింప చేసుకోవడానికి సమ్మెట దెబ్బలను సహించవలసి వస్తుంది. రాతికి దైవత్వపు మాన సన్మానాలు, వైభవం ఊరికే రావు. అది కూడా దానికోసం సుత్తి దెబ్బలు సహించవలసి ఉంటుంది. కాక సాయిబాబా మెడలోని ఓ నగ లాంటి వాడే అయినప్పటికీ ఆ విషయంలో ఇతరులకు ఎలా నమ్మకం కలుగుతుంది? రత్న పరీక్షకులు కూడా వజ్రాన్ని తీగతో కట్టి దానికి విలువ కట్టడం కోసం అగ్నిలో వేస్తారు. మహాత్ముల మాటలను సందేహించిన వారి సంకల్పం ఫలించదు. వారికి ఆవశ్యకమైన శక్తి గుణాలు లేకపోతే వారి మాటల్ని వ్యర్థమే. వారు పరమార్థాన్ని కొంచెం కూడా సాధించలేరు. అయితే గురు వచనాలను, అభిప్రాయాలని వందనీయంగా అనుకునే వారి స్వార్థము, పరమార్థము ఈ రెండు సఫలీకృతమవుతాయి. అయితే అందులో న్యూన్యత లేదా వక్రతను చూసేవారు అధఃపతనమవుతారు. గురు సేవ చేయడానికి తత్పరులై ఉండేవారు, గురువాజ్ఞ పట్ల అదర బుద్ధి ఉండేవారు, వాటి గురించిన యోగ్యతలను గురించిన ఆలోచనను గురువు తలపైనే పెడతారు. గురువు ఆజ్ఞకు వారు దాసులై ఉంటారు. వారికి స్వతంత్ర ఆలోచన ఉండదు. నిత్యము గురువు వచనాన్ని పాటించటంలో ఉత్సాహం ఉన్నవారు అది మంచా చెడా అని చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలోను, దృష్టి సాయి సమతుల చరణాలలోను, వృత్తి సాయి ధ్యాన ధారలోను, దేహాన్ని సాయి పనుల్లోనూ పెడతారు. గురువు ఆజ్ఞ అవడము, దాన్ని పాటించడము అనే ఈ రెండిటిలో ఒక క్షణం పాటు ఆలస్యాన్ని కూడా వారు సహించలేరు. ఎంత అద్భుతమైన లక్షణం! కాకాసాహెబ్ దీక్షిత్ సత్యము, ఔదార్యము, విశ్వాసము లాంటి సద్గుణాలను దృఢంగా పెట్టుకునేవారు. నిశ్చయంలో మహామేరు పర్వతం లాంటి వాడు. మేక ప్రాణాలు తీసేయడానికి దాన్ని ఎలా చంపాలన్న ఆలోచనే అతనికి అంటలేదు. నిరపరాధి మేక చనిపోతుందని, దాన్ని ఆత్మ తల్లడిల్లుతుందని, స్వచ్ఛమైన తన కీర్తికి బాధ కలుగుతుందని, తనకి మహాపాపం చుట్టుకుంటుందని ఈ ఆలోచనే అతనికి రాలేదు. ఆజ్ఞాభంగం లాంటి పాపం మరొకటి ఉండదు. ఆజ్ఞను వెంటనే అన్ని రకాలుగా పాటించడం లాంటి పుణ్యము ఉండదు. గురువు ఆజ్ఞ అన్నిటికన్నా గౌరవించదగ్గ యోగ్య నిర్ణయం అనిపించి అతనికి ఈ ఆజ్ఞను పాటించాలి అన్న విలక్షణ స్ఫురణ
కలిగింది. అతనిది సహజంగా కుసుమ కోమల అంతఃకరణమైనా కూడా మేక ప్రాణం తీయడానికి ఉద్యుక్తుడైనాడు. అప్పుడు కాకా సాహెబ్ సాటేవాడకి వెళ్ళి బాబా ఆజ్ఞను అనుసరించి శస్త్రాన్ని తెచ్చాడు. మేకను చంపడానికి కొంచెం కూడా వెనుకాడకుండా సిద్ధమయ్యాడు. అతని దేహంలో ప్రవేశించిన ఈ శౌర్యానికి కారణం గురువాజ్ఞను పరిపాలించాలన్న అతని నిశ్చయమే. కాక శస్త్రాన్ని చేత్తో పట్టుకొని మనసుని దృఢం చేసుకున్నాడు. అతను పవిత్రమైన బ్రాహ్మణ కులంలో జన్మించాడు. జన్మించిన నాటి నుండి అహింసా వ్రతాన్నే చేస్తున్నాడు. అలాంటి వాడికి ఇలాంటి సందర్భం వచ్చింది. అతని చేతులు హత్య చేయడానికి ఎలా ముందుకొస్తాయి? గురువాజ్ఞను పాటించాలని మళ్ళీ ఒకసారి అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు. అయినప్పటికీ అతని గుండె దడదడ కొట్టుకుంది. ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. కాయ వాచ మనస కఠినమైన శబ్ద ప్రహారమే చేయని వారికి శస్త్ర ప్రహారం చేయవలసి వచ్చింది. సరే, అసంభవమైనదే సంభవించింది. గురువచనాలను ఉపేక్షించిన వారికి అంతకంటే మరో దుర్దశ ఉండదు. వారి పూర్వజన్మ పుణ్య కర్మలు సమూలంగా నశిస్తాయి. శోభస్కరమైన ఏ నగల కన్నా కూడా మరింతగా శోభించేవి గురువాజ్ఞను పూర్తిగా పాటించడం అనే సద్గుణాలే. ఇదే ఉత్తమ శిష్యుల చిహ్నం. గురువు ఆజ్ఞను ఉల్లంఘించడం మహా పాపం. గురువు ఆజ్ఞను పాటించడంలో ఒక క్షణం కూడా వృధా చేయకూడదు. ఈ ఆలోచనను ఆపేవారు, అభ్యంతర పెట్టేవారు దురదృష్టవంతులు, హత భాగ్యులు అని తెలుసుకోవాలి. వాళ్ళు మానవ రూపంతో ఉన్న కొమ్ములు లేని పశువులేనని తెలుసుకోవాలి. ఆజ్ఞను పాటించడానికి అది యోగ్యమైన వేళ అవునా కాదా అని, ఆజ్ఞ మంచిదా చెడ్డదా అని దాన్ని వెంటనే చెయ్యాలా లేక కొద్దిసేపు అయ్యాక చేసినా పర్వాలేదా అని చూడకూడదు. వెంటనే ఆజ్ఞను పాటించేవాడు తెలివిగలవాడు, ఆలస్యం చేసేవాడు దౌర్భాగ్యుడు. అప్పుడు దీక్షెత్తు ఒక చేత్తో దోవతి గోచిని అంటే దోవతి ఒక కొసని 2 కాళ్ళ మధ్య నుంచి తీసుకొని వెనక వైపున నడుముకి దోపి దాన్ని బిగించి రెండో చేత్తో శస్త్రాన్ని సవరించుకొని చొక్కా చేతిని పైకి లాక్కొని మేక ఉన్న చోటికి వెళ్ళాడు. ఎంత అలౌకిక కృత్యం అని గ్రామంలోని లోకులందరూ ఆశ్చర్యపోసాగారు. కాకా మనసులోని దయ ఎక్కడికి పారిపోయింది? ఫకీరు బాబా జాతికి ముస్లిం. అతను మాంసాహారాన్ని తినేవాడు. కానీ అతను కూడా తల్లడిల్లి ఆ మేకను చంపడానికి శస్త్రం పట్టుకోవడానికి సిద్ధపడలేదు. అలాంటి చోట కాకా సిద్ధమైనాడు. అసాధారణ మానవుడి హృదయం వజ్రం కన్నా ఎంతో కఠినము, సుమాల కన్నా ఎంతో కోమలంగా ఉంటాయన్న మాటలు ఎంతో నిజం. అప్పుడు చేత్తో కత్తిని గట్టిగా పట్టుకొని పైకెత్తి దీక్షెత్తు బాబాతో ఇలా అన్నాడు. బాబా, దీన్ని చంపమంటారా? ఒకసారి నాకు చెప్పండి. నిజానికి శస్త్రధారణ చేయడం దుఃఖితులను రక్షించడం కోసమే. అలాంటి శస్త్రంతోనే నిరపరాధి మేకను చంపడం ఎలా? అయితే గురుసేవ చేస్తున్నప్పుడు ప్రాణం వెచ్చించడానికి సంకోచించడం ఎందుకు? అయినప్పటికీ హడావుడిగా మేకను చంపబోతుంటే దీక్షిత్ హృదయంలో దయ ఉప్పొంగింది. కత్తి పట్టుకున్న అతని చెయ్యి ఆగిపోయింది. ముందుకు రాలేదు. అప్పుడు ఇక చంపేసేయ్. అలా చూస్తున్నావేం అన్న బాబా చివరి ఆజ్ఞను విని దెబ్బ వేసేందుకు ఉత్తేజం కలిగి అతను సుత్తి పట్టుకున్న చేతిని విసురుగా పైకెత్తాడు. మేకకు మరణ సమయం ఇప్పుడు వచ్చింది. అయితే అదే క్షణంలో దాన్ని రక్షించే దేవుడు దాన్ని కరుణించాడు. ఇప్పుడు నిశ్చయంగా మేకను కొడతాడన్న విషయం గమనించి సాయి జనని చివరి వరకు ఆగితే అనర్థం జరుగుతుందని, అరే పోనీ అలాగే ఉండని కాకా, ఆపు, చెయ్యి వెనక్కి తీసుకో, ఎందుకురా ఈ క్రూరత్వం? బ్రాహ్మణుడివై ఉండి ఇలా హింస చేయడానికి నీ మనసుకి బాధ అనిపించడం లేదా అన్నారు. అది విని కాకా కత్తి కింద పడేశాడు. చిన్న పెద్ద అందరూ ఆశ్చర్యపోయారు. మేక ప్రాణ సంకటం నుంచి తప్పించుకునింది. బాబా గురు భక్తి మహిమను ఎంతో ఎత్తైన శిఖరం మీద పెట్టారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబు.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। కాకా కత్తిని క్రింద పడేసి బాబాతో అన్నదాన్ని శ్రద్ధగా వినండి. బాబా, మీ అమృత వాక్కులే మాకు ధర్మశాస్త్రాలు. మాకు మరో ధార్మిక ఆచరణ లేదా నియమం తెలియదు. మాకు సిగ్గు సరము లేవు. గురువు ఆజ్ఞను పాటించుటయే మా వాస్తవిక స్వరూపం. ఇదే మాకు వేదశాస్త్రం. గురువు ఆజ్ఞ పూర్ణంగా పాటించటమే శిష్యుల శిష్యత్వం. ఇదే మా భూషణం. గురువు ఆజ్ఞను అనాదరించుటయే అన్ని విధాల దోషదాయకము, నింద్యము. గురువు ఆజ్ఞని పాటించటం వల్ల మేము సుఖిస్తామో లేక దుఃఖిస్తామా అన్న పరిణామం అంటే మాకు లెక్కలేదు. అదృష్టంలో ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. భారమంతా పరమేశ్వరునిదే. బాబా, మాకు ఒక్కటే తెలుసు, మీ నామాన్ని నిత్యము గుర్తించుకోవాలి. మీ స్వరూపాన్నే కళ్ళలో నింపుకోవాలి. రాత్రింబవళ్ళు మీ ఆజ్ఞను పాటించాలి. హింస గురించి అహింస గురించి మాకు తెలియదు. మమ్మల్ని తరింపచేసేది సద్గురువు చరణాలే. వారు ఎందుకు ఆజ్ఞాపించారన్న ఆలోచనని మా మనసుల్లోకి మేము రానీయము. దీన్ని అన్ని పద్ధతుల్లో పాటించటమే మా కర్తవ్యమని మాకు తెలుసు. గురువు ఆజ్ఞ స్పష్టంగా ఉన్నప్పుడు అది యోగ్యమా అయోగ్యమా, లాభమా హానికరమా అన్న ఆలోచనతో గురుసేవ నుంచి తప్పించుకునే శిష్యులు అధపతనమవుతారని నాకు తెలుసు. గురువు ఆజ్ఞను ఉల్లంఘించుటయే జీవుడికి అధపతనం. గురువు ఆజ్ఞను పూర్తిగా పాటించుటయే ముఖ్యమైన ధర్మాచరణ. మా చిత్తం సదా గురు చరణాల్లోనే నిమగ్నమై ఉంటుంది. ఆ పనిలో మా ప్రాణాలు పోయినా దాని గురించి మాకు లెక్కలేదు. గురువు ఆజ్ఞే మాకు అన్ని రకాలుగా గౌరవించదగిన నిర్ణయం. దాని పరిణామం లేదా అంతం ఆయనకే తెలియాలి. మాకు అర్థం అనగా కీర్తి, సత్తా, సంపత్తి ఇత్యాదుల నుంచి లభించే సుఖం లేదా అనర్థం అనగా గొప్ప సంకటం, ఈ రెండు తెలియవు. మాకు మా స్వహితం పరహితం తెలియవు. మాకు కేవలం గురు కార్యం సిద్ధింపచేయటం మాత్రమే తెలుసు. అదే మా పాలిటి పరమార్థం. గురు వచనాల ముందు ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అన్న వాటి గురించిన నియమంతో అసలు పని లేదు. శిష్యుల లక్ష్యం గురువు ఆజ్ఞను చక్కగా పాటించడం మీదే ఉంటే వారిని రక్షించే భారం గురువు మీదే ఉంటుంది. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్య అయోగ్యాలను మనసులోకి రానీయము. సందర్భం వస్తే ప్రాణాన్ని పణంగా పెడతాము. కానీ గురు వచనాలు పాటించటాన్ని మాత్రం వదలము. మూల స్వభావత ఎంతో దయాశీలత గలవాడు రాయిలా కఠినమయ్యాడు. ముస్లింలు కూడా చేయటానికి ధైర్యం చేయని దాన్ని బ్రాహ్మణుడు చేయటానికి తయారైనాడు. ఇది శ్రోతలకు అసంభవం అనిపిస్తుంది, కానీ అది సద్గురువు చేసిన ఇంద్రజాలం. ఒకసారి గురువు మాటలు పాటించటానికి తయారైతే అప్పుడు అందులోని రహస్యం బట్టబయలవుతుంది. ఓసారి ఆయన్ని ఆశ్రయించి ఆయన పాదాల్లో అచంచల విశ్వాసం పెడితే అప్పుడు శిష్యుల గురించిన చింత ఆయనే పెట్టుకుంటారు. శిష్యునికి ఏమాత్రము కష్టపడవలసిన అవసరము ఉండదు. ఆయన పాదాలను స్వయంగా అన్ని విధాల శరణు అంటే ఎలాంటి భయము ఉండదు. గురువే కేవలం అతని ఆత్మవిశ్వాసం. ఆయనే అతన్ని ఆవలి తీరానికి తీసుకెళ్తారు. శిష్యులు 3 రకాలు: ఉత్తమ, మధ్యమ, అధములు. ప్రతి ఒక్కరి గురించి అత్యంత వివరంగా స్పష్టం చేసి చెప్తాను. గురువు చెప్పకుండానే వారి మనసులోని కోరికను తెలుసుకున్న వెంటనే ప్రత్యక్ష ఆజ్ఞ కోసం ఎదురు చూడకుండా సేవించే వారే ఉత్తమ శిష్యులని తెలుసుకోవాలి. గురువు ఆజ్ఞాపించిన తరువాత ఎంత మాత్రము ఆలస్యం చేయకుండా, ఏమాత్రం బీరుపోకుండా సంపూర్ణంగా దాన్ని పాటించే వారినే మధ్యమ శిష్యులు అనాలి. గురువు ఆజ్ఞాపిస్తూనే ఉన్నా చేస్తా అంటూ ఉండడం, అడుగడుగునా పొరపాటు చేసేవారినే అధమ శిష్యులని తెలుసుకోవాలి. దేహంలో శ్రేష్ఠ వైరాగ్యం లేకుండా నిత్యం అంటే ఏమిటో అనిత్యమంటే ఏమిటో విచారించని వారు
గురువు ఎదురుగానే జన్మంతా ఉన్నప్పటికీ వారికి గురుకృప కలహమంటే ఎలా కలుగుతుంది? అలాగే వారొకవేళ గురు చరణాల్లో అఖండంగా శ్రద్ధ పెడితే వారి కోర్కెలను ఈశ్వరుడు ఈడేరుస్తాడు. వారిని వెంటనే నిష్కాములను చేసి అత్యంత శ్రేష్ఠ ఆప్తులైన పరమేశ్వరుడు వారిని శాంతింపచేస్తారు. శ్రద్ధకు బలం కావాలి, పైన ప్రజ్ఞకి కూడా గొప్ప బలం కావాలి. వాటితో సహనం వచ్చి స్థిరంగా కలవాలి. అప్పుడు పరమార్థం ఖచ్చితంగా వచ్చి ప్రక్కన నిలబడుతుంది. అక్కడ శాస్త్రోచ్ఛ్వాసలను నిలపున అవసరం లేదు. ఆపాన ఉదాన మొదలైన ప్రాణవాయువు అనగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమని శరీరంలో 5 ప్రాణవాయువులు ఉంటాయని యోగ శాస్త్రంలో అంగీకరించబడింది. నిషిద్ధి చేయనవసరం లేదు. లేదా హఠయోగంలోని సమాధి ఉద్బోధ సమాధి నుంచి మళ్ళీ స్పృహలోకి రావటంలు కూడా అవసరం లేదు. ఈ సాధనలన్నీ మనకి కష్టం. శిష్యుల భూమిక అనగా పాత్ర సిద్ధమయ్యాక సద్గురువు నుంచి ఫలం రావటానికి ఆలస్యం అవదు. ఆయనైతే అనుగ్రహం చూపటం కోసం సదా తత్పరులై ఒంటి పాదం మీద నిలబడి ఉంటారు. సగుణ రూప సాక్షాత్కార అనుభవం కేవలం భక్తులకే అనుభవించటానికి లభిస్తుంది. భావికుల మనస్సులోనే భక్తి ఉత్పన్నమవుతుంది. ఇతరుల మనస్సుల్లో మాత్రం కపట వృత్తి అనే డాంబిక కల్పన చెలరేగుతుంది. అప్పుడు బాబా కాకాతో అన్నారు, ఈ నీళ్ల డబ్బా చేతిలోనికి తీసుకో. నేనిప్పుడు దాన్ని ముస్లిం ధర్మం ప్రకారం విధిపూర్వకంగా చంపి దానికి సద్గతి ప్రసాదిస్తాను. అసలే ఆ మేక మరణించటానికి సిద్ధంగా ఉంది. ఆ దగ్గరలోనే ఫకీర్లు కూర్చునే స్థలం ఉంది. ఫకీరు బాబాకి సరిగ్గా సమయానికి ఓ ఆలోచన తట్టింది. అతని ఆలోచన ప్రకారంగానే తకియాకి తీసుకెళ్లి మేకను చంపమని బాబా అతనికి అనుమతి ఇచ్చారు. అయితే వేరే చోటికి ఆ మేకను తీసుకెళ్తున్నప్పుడు అది దారిలోనే మరణించింది. మేక ఖచ్చితంగా చనిపోవలసి ఉందని అందరికీ తెలుసు. అయితే సరైన సమయం చూసి బాబా ఈ లీలను చూపించారు. సద్గురువుకి శరణు వెళితే వారు సద్గురు రూపులే అయిపోతారు. ఉప్పు స్నానం చేయాలని సముద్రంలోకి వెళితే ఇక ఎప్పటికైనా అది తిరిగి వస్తుందా? జీవాత్మ సంసారంలోని సుఖ దుఃఖాలను అనుభవించవలసి ఉంటుంది. ఈశ్వరుడు సంసారంలోని సుఖ దుఃఖాలను అనుభవింపచేసేవారు. అయితే మోక్షం ఇచ్చేది సద్గురువు ఒక్కరే. ఆయన తమ సర్వ ఆత్మల ఐక్యతకు గొప్ప నిధి. తమ హృదయంలో కృప ఉప్పొంగితే సద్గురువు దివ్య దృష్టిని ఇస్తారు. దానివల్ల సృష్టంతా ఒక్కసారిగా కళ్ళల్లో అస్తమిస్తుంది. హేమాడ్ పంత్ సాయిబాబా పాదాలకు శరణొచ్చాడు. అక్కడ తన దేహాభిమానాన్ని వదిలేసి మనసుతో ఇలా అన్నాడు, ఓ మనసు, సావధానం కా. బాబా, నా దేహాభిమానాన్ని తీసేయండి. సరే, ఇప్పుడు రాబోయే 2 అధ్యాయాల్లో సాయి మహారాజు హాస పరిహాసాల పంచభక్ష పరమాన్నాల భోజనాన్ని తయారు చేస్తారు. ఆ అద్భుత విషయం వినండి. చూడ్డానికి అది వినోద కాలక్షేపం అనిపించినా అది ఎంతో బోధాపరమైనది. అందులోని బోధను ప్రయత్నించి ఆచరణలో పెట్టిన భావిక భక్తులకు గొప్ప సుఖం ప్రాప్తిస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గురు భక్త లీల దర్శనం అనే పేరు గల 23వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ జై. 23వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో ఒక యోగాభ్యాసం చేసే వ్యక్తి శ్యామా కాకా సాహెబ్ దీక్షిత్ ఈ ముగ్గురి కథలున్నాయి. సత్పురుషులు లేదా గురువు ఎలా వ్యవహరించినా, తమ మీద ఎంతగా కోపించినా, వారి మీద తమకున్న శ్రద్ధను అసలు చెలించనీయకుండా వారిని దృఢంగా ఆశ్రయించి వారిచ్చిన ఆజ్ఞ ఏదైనా ఎలాంటిదైనా దాన్ని తూచా తప్పకుండా అమలు పరిస్తే చివరి దాంతో తమకు ఎలా శ్రేయస్సు కలుగుతుందో అది
మనకు నిదర్శన పూర్వకంగా తెలుస్తుంది. బాబా పాచిపోయిన రొట్టె ఉల్లిపాయ తినటం చూసి ఆ యోగాభ్యాసం చేసేవాడు మొదటైతే మనసులో చికాకు పడ్డాడు. అయితే తర్వాత అతను ఆయనకి వినమ్రతతో శరణు వేలాడు. తన జీవితానికి గొప్ప శ్రేయస్సు కలిగించుకున్నాడు. శ్యామ అనే పాము కాటివేసినప్పుడు గ్రామంలోకి ఆనవాయితీగా ప్రకారం విరోబా వద్దకు వెళ్ళమని జనులు ఆర్తించినా తనకు అక్కడికి వెళ్ళకుండగా మసీదులో బాబా దగ్గరకు పరిగెత్తాడు. బాబా ఉగ్రులై అతన్ని బాటూర్ ధ్వజ్ అంటూ తరిమివేసినప్పటికీ అతను అక్కడే ఆ మెట్ల మీద కూర్చుండిపోయాడు. అప్పుడు బాబా కృపను వర్షించి అతని ప్రాణాలు రక్షించారు. కాకాసాహెబ్ దీక్షిత్ తన జీవితంలో ఎన్నడూ మాంసాహారం తినడు. శస్త్ర ఎన్నడూ చేస్తాడో కూడా ముట్టడు. అయితే బాబా ఆజ్ఞ అయిన తర్వాత వెంటనే అతను ఒక మేకను కత్తితో హత్య చేయటానికి తయారయ్యాడు. ఎంత గొప్పది గురుభక్తి! బాబా అతనితో బ్రాహ్మణుడివై ఉండి హింస చేస్తావా, చేయకూడదని మనసులో ఆ ఆలోచననైనా రాలేదా అని ప్రశ్నించినప్పుడు కాకా ఇచ్చిన సమాధానం ఎంతో అమూల్యమైనది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా, మీ అమృత వచనాలే మాకు ధర్మశాసనం. మాకు మరో ధర్మం తెలియదు. మాకు సిగ్గు శరం లేవు. గురువాజ్ఞను పాటించడమే మాకు వేదం. గురువాజ్ఞను పాటించడమే శిష్యుడి నిజమైన లక్షణం. ఇదే మాకు నిజమైన భూషణం. గురువాజ్ఞను ఉల్లంఘించడమే అన్ని విధాలా దోషదాయకము, నింద్యము. మేము మీ ఆజ్ఞకి దాసులం. గురువాజ్ఞను పాటించటం యోగ్యమా కాదా అన్న ఆలోచన మా మనసుల్లోకి రానీము. అవసరపడితే ప్రాణాలనైనా పణంగా పెడతాము. కానీ గురువు మాటను పాటించటం మాత్రం మానము. కాకాసాహెబ్ని హేమాడ్ పంత్ మేలిమి వన్నె బంగారమని, బాబా మెళ్ళోని తాయెత్తు అని సంబోధించడం, బాబా అతనికి నిన్ను నేను విమానంలో తీసుకెళ్తాను అని అభయమివ్వడం, ఇవన్నీ ఊరికే కాదు. ఇంతేకాదు, చివరికి హాయిగా తిని తిరుగుతూ పవిత్రమైన ఏకాదశి రోజున అతడు మరణించాడు. అతనికి అలాంటి మరణాన్నే ఇచ్చారు బాబా. 51వ అధ్యాయంలో హేమాడ్ పంత్ వర్ణిస్తారు. రైలు బండిలో ఓ బల్ల మీద మేమిద్దరం కూర్చుని సాయి సమర్థులను గురించిన మాటల్లో లీనమై ఉన్నప్పుడు అతను వెంటనే విమానం ఎక్కాడు. అది చెబుతూ మధ్యలో హేమాడ్ పంత్, జీవుడు సంసార పాశాల్లో స్వయంగా చిక్కుకొని దాన్నే ఆనందంగా ఎలా భావిస్తాడో, అయితే పూర్వజన్మ పుణ్యంతో ఈశ్వరుని కృపతో సద్గురువుని కలిసినప్పుడు అతనికి తన నిజమైన స్వస్వరూప చిహ్నం తెలిసి అతను ముక్తిని ఎలా ప్రాప్తింప చేసుకుంటాడో చెప్పి, ఈ విషయంలో ఆ జీవుడికి మొదట పందిని, తరువాత చిలకని ఉపమగా ఇచ్చి దాన్ని అత్యంత అందమైన కావ్యమయ పద్ధతిలో చెప్పారు. అదెంతో చిన్నదిగా విపరీతమైన దుర్వాసనతో ఉన్న గుంట అయినప్పటికీ పంది సంశయరహితంగా దాన్ని అత్యంత శ్రేష్టమైన సుఖంగా భావిస్తుంది. చిలుక మానవుడి జీవాత్మలది ఒకేలాంటి పద్ధతి. ఒకరు దేహంలోనూ మరొకరు పంజరంలోనూ బంధింపబడి ఉంటారు. చిలుకకి స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ దానికి పారతంత్ర్యమే బావున్నట్లు అనిపిస్తుంది. బావిలో ఉండే కప్పలాగా ఆ చిలుకకి కూడా పంజరంలోనే తనకి పూర్తి సుఖం ఉన్నట్లు అనిపిస్తుంది. స్వాతంత్ర్యంలోని ఆనందం దానికి తెలియదు. విషయాసక్తుడైన జీవుడు కూడా అంతే. పంజరంలోని బంగారు కమ్మీని పట్టుకున్న పాదాల పట్టు సడలనివ్వకుండా తలకిందులు అయినప్పటికీ
అది నాకు బావుంటుంది. పంజరం నుంచి బయటకు పోతే ఈ సుఖం నాకు దొరకదు. దానిమ్మ గింజలు, నాకెంతో ఇష్టమైన పచ్చిమిరపకాయల ఆహారం అప్పుడు నాకెక్కడ దొరుకుతాయి? నేనే నా సుఖాన్ని పోగొట్టు కూర్చుంటాను. అయితే ఆ చిలుకకి కాలం కలిసొస్తే అసంకల్పితంగా ఆ సందర్భం వచ్చేస్తుంది. ప్రేమ దాన్ని తట్టినప్పుడు ఆ సామర్థ్యంతో దాని కనుపాపలు తెరుచుకుంటాయి. అది పంజరంలో నుంచి విడుదలవుతుంది. బయటకు వెళ్ళాక రెక్కలు విప్పుకొని హాయిగా ఆకాశంలో విహరిస్తుంది. అప్పుడు దాన్నెవరు ఆపగలరు? విశాలమైన ఆకాశం దానికి తలుపులు తెరుస్తుంది. దానిమ్మ, జామ తోటలు అపారంగా లభిస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడానికి ముక్తి లభిస్తుంది. అది నిజమైన స్వాతంత్రాన్ని దోచుకుంటుంది. జీవాత్మ కూడా అదే స్థితిలో ఉంటుంది. ఈశ్వరుని కృప, గురువానుగ్రహం ఈ రెండూ ప్రాప్తిస్తే సంసార బంధనాల నుంచి ముక్తి, స్వాతంత్రంలో ఉన్న ఆనందానుభవం ఈ రెండు అనుభవంలోకి వస్తాయి. బడే బాబా విషయంలో బాబా వ్యవహరించిన తీరు ద్వారా సంసారంలో మానవులు అతిథులకు వారి యోగ్యతలను పట్టించుకోకుండా ఆహారము, నీరు ఇచ్చి స్వాగతించవలసిన పద్ధతికి ప్రత్యక్ష శిక్షణ మనకు లభిస్తుంది. ఈ విషయానికి సంబంధించి మన ధర్మశాస్త్రంలోని బోధనే హేమడ్ పంత్ చెప్తారు. అతిథులను సత్కరించడంతో కోరుకున్న లాభం కలుగుతుంది. అప్రియమైన అనర్థాలు నశిస్తాయి. అలా చేయకపోతే భయంకరమైన సందర్భాలు తప్పకుండా వస్తాయి. కనుక తెలివైన వారు అతిథులను పూజిస్తారు. అతిథులు భోజనం చేయకపోతే పశు, పుత్ర, ధాన్యాదులన్నీ నశిస్తాయి. అతిథికి ఒకవేళ ఉపవాసంతో ఉండవలసిన పరిస్థితి వస్తే అది అనర్థాన్ని ఆహ్వానించినట్లే. సారాంశం: వేరే ఉత్తమ ప్రబోధాత్మక విషయాలున్నప్పటికీ గురుభక్తి మహిమే ఈ అధ్యాయంలోని ముఖ్య విషయం. గురు చరణాల్లో అఖండంగా శ్రద్ధ పెట్టే వారి కోర్కెలను ఈశ్వరుడు ఈడేరుస్తాడు. వారిని వెంటనే నిష్కాములను చేస్తాడు. ఈ అత్యంత శ్రేష్ఠ ఆప్తుడు అంటే ఆ పరమేశ్వరుడు వారిని శాంతింపచేస్తాడు. శిష్యుల భూమిక సిద్ధమయ్యాక సద్గురువు మంచి ఫలితం రావడానికి సమయం పట్టదు. ఆయనైతే మనపై అనుగ్రహం వర్షించడానికి సదా తత్పరులై ఒంటికాల మీద నిలబడి ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. 24వ అధ్యాయం వినోద విలసితం. గడిచిన అధ్యాయంలో దయాసాగర్లైన శ్రీ సాయినాథులు పరిహాసాలతో, వినోదాలతో కూడా ఎలా శిక్షణ ఇచ్చేవారో చెప్తానని మాటిచ్చాను. చెప్తాను అన్నది నేను అనే అహంకారం. నేను అన్నది వదిలేసి సద్గురు చరణాలకు శరణు వెళ్ళాలి. అప్పుడు కథ తనంతట తానే చెప్పబడుతుంది. శ్రోతలు దీన్ని ఆదరపూర్వకంగా వినండి. నిరంతరం కళంకరహితులుగా, పాపరహితులుగా ఉండే సాధు, సజ్జన, మహాపురుషులు ఏ రకమైన దుష్ట ఆచరణ లేకుండా మబ్బుల్లేని స్వచ్ఛమైన ఆకాశంలా శుద్ధంగా ఉంటారు. సాయి మహారాజు భజన, స్వార్థ, పరమార్థాల రెండింటినీ ప్రాప్తింపచేయగల సాధనం. అలాగే అది ఆత్మస్వరూపం పట్ల శ్రద్ధను కలిగించి జీవుడికి తృప్తిని ప్రసాదిస్తుంది. తమ హితాన్ని సాధించాలని కోరుకునేవారు ఈ కథ పట్ల పూజ్యభావాన్ని పెట్టాలి. అప్పుడు అపరిమితమైన ఆనందం అనుభవించడానికి లభిస్తుంది. జీవితం సార్థకమవుతుంది. ఈ కథను వినటం వల్ల శ్రోతలను ఆత్మశాంతి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటుంది. సంసారం గురించిన అకారణమైన భీతి భయపడి పారిపోతుంది. పరమానంద లాభం పరిగెత్తి వస్తుంది. మరణించిన తర్వాత చక్కని జన్మ అవలీలగా ప్రాప్తిస్తుంది. ఇతరుల మనసులను తెలుసుకోగల వారవటం వల్ల భక్తుల భావనలను గుర్తించి దానికోసం తప్పకుండా సాయి సమర్థులు తమ కర్తవ్యం నెరవేర్చి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారు. నా బుద్ధికి ప్రేరణ కలిగించేవారు సాయి సమర్థులే. ఆయనే తమ అభిప్రాయాన్ని నా చేత చెప్పిస్తారు. స్వార్థ పరమార్థాలను సాధింపచేసే నాటి
వాటి సారాంశాన్ని నా బుద్ధిని అనుసరించి నేను చెప్తాను. అందులు లేదా రాత్రివేళ చూడలేని వారు కాకపోయినా కూడా కళ్ళు చక్కగా ఉండి కూడా జనులు అందులైపోయారు. దేహాత్మ బుద్ధి, దేహమే తమ ఆత్మ అన్న భ్రమ వల్ల వారికి తమ హితం తెలియటం లేదు. ఈ దేహం మాత్రం ఎలా ఉంది, దాన్ని ఓ క్షణం కూడా నమ్మటానికి వీల్లేదు. మీ ముందు నేను కొంగుజాచి అంజలి ఘటించి ఒక్క క్షణం పాటు ఈ కథా మాధురిని రుచి చూడమని దీనంగా విన్నపం చేస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. పరిహాసమన్నా వినోదమన్నా అందరికీ ఇష్టమే. అయితే బాబా చేసే వినోదం విలక్షణంగా ఉండేది. పరిహాసంలో నుంచి కూడా ఆయన సర్వుల శ్రేయస్సు యొక్క సారాన్ని విని వారి మనసుల్లో ముద్రింపచేసేవారు. జనులకి తమని ఎగతాళి చేసేవారంటే ఇష్టం ఉండదు. కానీ బాబా వినోదం కోసం మాత్రం అందరూ ఎదురు చూస్తూ ఉండేవారు. తమ వంతు ఎప్పుడొస్తుందా అని వారెంతో ఇష్టంగా ఎదురు చూస్తుండేవారు. నిజానికి పరిహాసం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ బాబా చేసే వినోదాలను జనులు ఎంతో ఇష్టపడేవారు. అందులో హావభావాలు, అంగవిక్షేపాలు కూడా జతకలిసినప్పుడు దానిలోని ఉద్దేశం వెంటనే సాధింపబడేది. ఏ ప్రయత్నమూ లేకుండా సహజంగా చేసే అభినయం, హాసవదనం, గమ్మత్తైన కళ్ళ కదలిక, వీటి వల్ల అందులో నిండుగా రుచి మేళవించబడితే ఇక ఆ పరిహాసాల ఉత్తమ మాధురిని వర్ణించటం అసాధ్యం. అలా వినూత్నంగా స్వల్ప ఉపదేశంతో ఉన్న నా అనుభవానికి సంబంధించిన ఓ విషయం చెప్తాను. వినోదం నుంచి పారమార్థిక శిక్షణ ఎలా ఉద్భవించిందో ఆ గౌరవప్రదమైన వర్ణన వినండి. ప్రతి ఆదివారము షిరిడీలో వారానికోసారి పెద్ద సంత జరుగుతుంది. ఆరు బయట డేరాలు వేసి క్రయ విక్రయ వ్యవహారం నడుస్తుంది. అప్పుడు అక్కడే వారి ప్రక్కన కూరగాయలు కుప్పలు కుప్పలుగా పోసి ఉంటాయి. నూనె, తమలపాకులు అమ్ముకునే వారి సముదాయం 4 వీధుల కూడలిలో కూర్చుని ఉంటుంది. అలా ఒక ఆదివారం మధ్యాహ్నం నేను బాబా వద్ద ఆయన పాదాలు నొక్కుతూ కూర్చున్నప్పుడు ఓ అద్భుతం జరిగింది. మధ్యాహ్నం పూట జరిగే ఆ దర్బారు ఎప్పటిలాగానే బాగా క్రిక్కిరిసి జనంతో నిండిపోయి ఉంది. అందులోనూ అది ఆదివారం. సంత రోజు అవటం వల్ల విపరీతంగా జనులొచ్చేసి పట్టరానంత రద్దీ అయిపోయింది. బాబాకి ఎదురుగా కుడివైపున కూర్చొని తలంచుకొని నామస్మరణ చేస్తూ నేను మెల్లమెల్లగా ఆయన పాదాలు నొక్కుతున్నాను. మాధవరావు ఎడమవైపు, వామనరావు కుడివైపు, శ్రీమాన్ గోపాలరావు బూటి తను ఎప్పుడూ కూర్చునే చోట కూర్చొని ఉన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. అంతలో మాధవరావు నవ్వుతూ, ఏమిటి అన్నాసాహెబ్, ఈ గింజలు అక్కడ ఇరుక్కుపోయి కనిపిస్తున్నాయేమిటి అన్నాడు. అలా అంటూ అతను నా కోటు చేతులను వేలితో స్పృశించగానే కోటు మడతల్లోంచి గింజలు దొర్లాయి. అదేమిటా అని ఎడమ మోచేయి చూస్తే గలగల్లాడుతూ శనగలు క్రింద పడటం, వాటిని భక్తులు ఏరటం కనిపించింది. భక్తులు వాటన్నింటినీ ఏరి పోగు చేస్తే అవి 20-25 శనగలు అయ్యాయి. అవే పరిహాసానికి కారణమయ్యాయి. అలా ఎలా జరిగి ఉంటుంది అని భక్తులు తర్కించుకోసాగారు. అలా అందరూ దాని గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయారు. శనగ గింజలకు కోటుతో సంపర్కం ఎలా అయిందా అని అందరికీ ఆశ్చర్యం వేసింది. కాకి కోటు మడతలెంత, అందులోకి ఈ గింజలు అసలు ఎలా వచ్చాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది ఎవరికీ ఖచ్చితంగా అర్థం కాలేదు. నేను నామస్మరణలో లీనమై బాబా పాదాలు నొక్కుతున్నాను. మధ్యలో ఈ శనగల ఆఖ్యానం ఎక్కడి నుంచి పుట్టిందబ్బా, ఇంతసేపు సేవ చేస్తుంటే అప్పుడవి అసలు క్రింద పడనే లేదెందుకని, ఇంతసేపు అవి అక్కడెలా ఉండిపోయాయి? అందరి మనసులకి భలే ఆశ్చర్యం అనిపించింది. ఆ శనగలు ఎక్కడి నుంచి వచ్చాయి, కోటు చేతి మడతల్లో అవి ఇరుక్కోవటం ఎలా జరిగింది అని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అప్పుడు బాబా ఏమన్నారో వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బోధించటానికి ప్రతి వారికి వేర్వేరు పద్ధతులు ఉంటాయి. సాయి మహారాజు ఎవరెవరికి ఎలాంటి అర్హత లేదా ప్రగతి ఉంటుందో దాని ప్రకారం శిక్షణ ఇస్తుంటారు. ఆయన పద్ధతి విలక్షణమైనది. ఆయన తరహా చాలా సరదాగా ఎప్పుడూ గుర్తుంచుకునే విధంగా ఉండేది. వేరే చోట ఇలాంటివి చూడడం లేదా వినడం అనే అనుభవం నాకు లేదు. బాబా అన్నారు, ఈ హేమాడ్ పంత్కి ఒక్కడే హాయిగా తినడం అనే చెడ్డ అలవాటుంది. ఈ రోజు సంత రోజవటం చూసుకొని బాగా శనగలు తిని వచ్చాడు. ఒక్కళ్ళే ఒంటరిగా తినడం మంచిది కాదు. కానీ ఇతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగలే అందుకు సాక్ష్యం. దానికి ఊరికే ఆశ్చర్యపడడం ఎందుకు? అందుకు నేనిలా అన్నాను, ఎవరికి పెట్టకుండా ఒక్కడినే తినాలని నాకసలు అనిపించదు. ఈ దురలవాటుందన్న నింద నాపై వేసినా అది నాకు అంటదు. బాబా, నేను ఈరోజు ఈ క్షణం వరకు షిరిడీలో సంతను అసలు చూడనే లేదు. అసలు అక్కడకు వెళ్తే కదా శనగలు తీసుకోవడం, ఇక తినడం అనేది ఆ తర్వాత సంగతి. శనగలు ఒంటరిగా తినడం అంటే ఇంకెవరికైనా ఇష్టం ఉంటుందేమో కానీ నాకు అలాంటి అలవాటు లేదు. ఇతరులు ఎవరికైనా మొదట కొంచెమైనా ఇవ్వకుండా ఏ పదార్థాన్ని నేను నోట్లో వేసుకోను. దానికప్పుడు నాకు తమ పాదాల పట్ల భక్తి కలిగించడానికి బాబా చేసిన యుక్తి చూడండి. నేనెలా స్పష్టం చేయటం విని ఆయనేమన్నారో వినండి. దగ్గరున్న వారికి నీవిస్తావు, కానీ ఎవరూ లేకపోతే అప్పుడు నీవేం చేయగలవు? నేను మాత్రం అలాంటి పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాను? మరి నువ్వు నన్ను గుర్తు తెచ్చుకున్నావా? నేను నీ దగ్గర లేనా? నాకొక్క ముద్దైనా ఇస్తావా? ఈ ప్రకారంగా శనగలను నిమిత్తంగా చేసుకొని బాబా ఒక శాశ్వత తత్వాన్ని ముద్రించారు. ఇంద్రియాధిష్టాన దేవత, ఇతర దేవతలు, ప్రాణపానాది పంచప్రాణాలు, గర్భ్యాపత్యాది పంచాగ్నులు, వీటిని మోసగించి వీటి ప్రీత్యర్థం చేయవలసిన కర్మలను ఆపేసి దేవత, ప్రాణం, అగ్ని, వంచన, వైశ్యదైవం తర్వాత రోజు భోజనానికి ముందు అగ్నికి ఆహుతిచ్చే విధి. అతిథులను వదిలి భోజనం చేసేవారి ఆ అన్నదోషం భూయిష్టమని తెలుసుకోవాలి. చూడ్డానికి ఇది చాలా చిన్న తత్వం అనిపిస్తుంది. వ్యవహారంలోకి తీసుకొస్తే అది ఎంతో మహత్వమైనదని తెలుస్తుంది. నాలుకతో తీసుకోవడం గురించి అంటే నోటితో ఏదైనా తినడం గురించి చెప్పబడిన సంగతి. కేవలం కొద్ది లక్షణాలతో చెప్పబడినట్లు నిజానికి ఇది 5 విషయాల గురించే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ చెప్పబడింది. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్న వారికి పారమార్థిక లాభం కలుగదు. విషయాలపై ఆధిపత్యం సంపాదించే వారికే పారమార్థం దాసురాలవుతుంది. యదా పంచావతిష్టనే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశ్చన విచేష్టతి తామహు పరమ గతిం. యోగాభ్యాసం చేస్తూ చేస్తూ మనసుతో సహా పంచేంద్రియాలు గొప్పగా స్థిరమై బుద్ధి కూడా ఏ రకమైన పనులని చేయక ఆపేసిన ఆ స్థితిని యోగాభ్యాసంలో నిసర్వోత్తమ స్థితి అంటారు. అలా కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లిలో ఈ మంత్రంలో అన్నారు. దాన్ని బాబా ఈ పరిహాస నిమిత్తంతో దృఢంగా బాగా ముద్రింపజేశారు. శబ్ద, స్పర్శ, రూప, గంధం అనే మిగిలిన ఈ 4 విషయాలకు ఈ గోష్ఠితో సంబంధం ఉంది. ఇవి చూపించి ప్రస్తుత కథతో వాటిని మేళవించిన బాబా ఈ వ్యాఖ్యానం ఎంతో ప్రబోధాత్మకం. బాబా అన్నారు, మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలు విషయాలను అనుభవించాలని ఉబలాట పడినప్పుడు భక్తులు మొదట నన్ను స్మరించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ उनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का,
साथी आकर का तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Baba, Sai Baba.